న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టీ20లో టీమిండియా భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 239 పరుగుల భారీ టార్గెట్ సెట్ చేయగా లక్ష్య ఛేదంలో కివీస్ బ్యాటర్లు వికెట్లు కోల్పోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఆరంభంలో వరుసగా వికెట్లను కోల్పోయిన న్యూజిలాండ్ ను గ్లెన్ ఫిలిప్స్ ఆకాశమే అద్దుగా చెలరేగి ఆదుకునే ప్రయత్నం చేశాడు. 40 బంతుల్లో 78 పరుగులతో జట్టును గెలిపించే దిశగా ముందుకు సాగే క్రమంలో అతని వికెట్ తీసిన అక్షర్ పటేల్ బ్రేక్ త్రూ అందించాడు. ఇక్కడ ఛాంపియన్ కూడా కీలకమైన 39 పరుగులు చేశాడు. అయినా ఆ జట్టు చివరికి 48 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మధ్య ఓవర్లలో టీమిండియా బౌలర్లు అద్భుతంగా పుంజుకొని న్యూజిలాండ్ ను కట్టడి చేయగలిగారు. ఇక ఇదే విషయంపై మ్యాచ్ ఓటమి అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాట్నర్ మాట్లాడుతూ ఓటమికి కారణాలు చెప్పుకొచ్చాడు. బౌలింగ్ విభాగం ఓటమిని శాసించిందని, ఆ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ లో ఓడినా మంచి ప్రాక్టీస్ లభించిందని పేర్కొన్నాడు. 2 ఏళ్లుగా టీ20లో భారత్ రికార్డు అద్భుతంగా ఉంది. ఆ జట్టును ఎదుర్కోవాలంటే మేము కొన్ని ఖచ్చితమైన ప్రణాళికలు రచించాల్సి ఉంది. ఎందుకంటే ఆరంభంలో అత్యంత వరల్డ్ నెంబర్ 1 డేంజర్ బ్యాటర్ అయిన అభిషేక్ శర్మ విషయంలో తమ బౌలర్ల వ్యూహాలు సరిగ్గా అమలు కాలేదు. తనని అవుట్ చేయకుంటే కల్లారా ఏం జరుగుతుందో చూశాం. అయితే చేజింగ్ లో మేము అదే మాదిరిగా గ్లెన్ ఫిలిప్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తాను కొద్దిసేపు క్రీజ్ లో ఉండింటే మ్యాచ్ ని గెలిపించినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదని. అయితే ఫిలిప్స్ ఛాంపియన్ అవుట్ అవడం, ఆ తర్వాత పరుగులు రాకపోవటం మ్యాచ్ ఓటమిలో కీలక పాత్ర అని, ఏది ఏమైనా బౌలింగ్ లో కాస్త అదనంగా పవర్ ప్లే లో పరుగులు ఇవ్వటం ఓటమిని శాసించిందని శాట్నర్ అన్నారు. ఈ తప్పుల్ని సరిచేసుకుని మిగతా టీ20లో అలాగే రాబోయే టీ20 వరల్డ్ కప్ లో వ్యూహాలు మార్చుకొని మరీ బరిలోకి దిగాల్సి ఉందని, అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తామంటూ శాట్నర్ పేర్కొన్నాడు. ముఖ్యంగా టీమిండియా బ్యాటర్లు తమ స్పిన్నర్లను టార్గెట్ చేయటం టార్గెట్ పెద్దగా మారిందని మిచెల్ శాట్నర్ అన్నాడు.